ఫ్లాట్ ఓనర్స్ అందరికీ నమస్కారం అండి. మనం తెలుసో తెలియకో ఈ సంగం విలేజ్లో శంషాబాద్ ప్యారడైజ్లో ఫ్లాట్స్ కొన్నాం. కొని కష్టపడి సంపాదించిన డబ్బులతోనే కొన్నాం. అలా అని చుట్టుపక్కల ఉన్న బౌండరీ ఇష్యూస్ని వదులుకుని ఫ్లాట్ను నష్టపోవటం సరికాదు. నా పేరు శాంతకుమార్. ఈ కమిటీలో ట్రెజరర్గా ఉన్నాను. నా ఫ్లాట్ వచ్చేసి 678 మధ్యలోనే ఉంది, సేఫ్ సైడ్ ఉంది. ఒకటే ఫ్లాట్ నాది. అంత మాత్రాన నేను సేఫ్ అని ఇంట్లో కూర్చోటానికి సిద్ధంగా లేను. పోరాటానికి సిద్ధం. బౌండరీలో ఇష్యూస్ ఉన్నాయి. నాకు తెలిసి 4 చోట్ల ఇష్యూస్ ఉన్నాయి బౌండరీస్లో. అందులో పర్టికులర్గా ఈ కృష్ణ యాదవ్ అనే వ్యక్తులు చాలా డేంజరు, ప్రమాదకరమైన వ్యక్తులు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా క్రిమినల్ మైండ్తో ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డాక్యుమెంట్స్ అన్నీ మన వైపే ఉన్నాయి. వివిఆర్ పర్చేజ్ చేసిన డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కలిగి ఉన్నాం. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేరు. వాళ్ళు ఒక 10 మంది మాత్రమే ఉంటారేమో. మనం 400 మంది మెంబర్షిప్ తీసుకుని ఉన్నాం. అయినా 400 మంది ఒక 10 మందికి భయపడుతున్నాం అంటే మనం సిగ్గుపడాల్సిన విషయమే. అర్థం చేసుకోండి. అందరు ముందుకు రండి, ఏదైనా సాధిస్తాం. లేఅవుట్ చుట్టూ ప్రాబ్లమ్స్ పెట్టుకొని మన లేఅవుట్ డెవలప్ అవ్వట్లేదు, మన లేఅవుట్కి మంచి పేరు రాలేదు అంటే అల్టిమేట్గా మనం నష్టపోయేది మన ఫ్లాట్స్ వాల్యూయే. లేఅవుట్కి మంచి పేరు వచ్చి ఏ ఇష్యూస్ లేకుండా ఉంటేనే ఫ్లాట్ విలువ పెరుగుద్ది. దయచేసి అర్థం చేసుకోండి. మెంబర్షిప్ ఎవరైతే తీసుకోవాలో చాలామంది మెంబర్షిప్ తీసుకోకుండానే ఈ గ్రూప్లో ఉన్నారు. అందరూ ముందుకు రండి, మెంబర్షిప్ తీసుకోండి. కలిసి వస్తేనే కలదు సుఖం. మన ఇల్లు సేఫ్గా ఉంది అని దేశంలో బౌండరీలో సెక్యూరిటీ లేకుండా మనం హ్యాపీగా నిద్రపోలేం. అలాగే మన మధ్యలో ఉన్నా కూడా సరే, బౌండరీలో ఇష్యూ ఉన్నప్పుడు అదే పాపం పండుతూ మన వరకు వస్తుంది. రక్షణ అనేది బౌండరీలో ఉండాలి. మనం బౌండరీ సెక్యూర్ చేసుకున్న రోజునే మనం ప్లాట్స్కి కూడా వాల్యూ ఉంటుంది. మనం కార్తీక మాసంలో చేసుకున్న వనభోజనాలకు వచ్చిన స్ట్రెంగ్త్ బౌండరీ సెక్యూర్ చేసుకునేటప్పుడు కూడా ఉండాల్సిందే. లేఅవుట్ బౌండరీలో ఉన్న ఫ్లాట్ ఓనర్స్ మాత్రమే రిస్క్ అనుకోకండి. ఇది అందరి ఇష్యూ, అందరి సమస్య. లేఅవుట్కు సమస్య అని గుర్తించి అందరూ ముందుకు రండి దయచేసి.